ఇది మన కుటుంబం, నీ వ్యక్తిగత కుటుంబం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కుటుంబం ఉంది. మీ కుటుంబములన్నీ ఈ పెద్ద కుటుంబము అనగా ఈ సంఘం అనే కుటుంబములో భాగమై ఉన్నది. మనం ఒక స్టేట్మెంట్ మనం నేర్చుకున్నాం. బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని కడతాయి, బలహీన కుటుంబాలు బలహీనమైన సంఘాన్ని కడతాయి. కుటుంబాలు బలంగా ఉండాలి. బలంగా ఉండడం అంటే ఏంటి? బాగా డబ్బు ఉండడము, ఆస్తిపాస్తులు ఉండడము, వస్తువాహనాలు ఉండడము, పిల్లలు అబ్రోడ్లో చదవడము, లేకపోతే వీటిని బట్టి ఆ కుటుంబము బలమైనదని మనం అంచనా వేయకూడదు. ఏ కుటుంబం అయితే దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తుందో, ఆ వాక్య ప్రకారం జీవిస్తుందో, ఆ కుటుంబంలో ఉన్నవారందరూ దేవునిలో ఎంత బలంగా ఉంటారో దానిని బట్టే అది బలమైన కుటుంబము అని మనము గమనించాలి. దేవుని స్తోత్రం కలుగు.